వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. అనుకున్నట్లుగానే అఖిల భారత అఘోరీ సంఘం నుంచి ఒక ప్రకటన వెలువడడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసి కొంత హడావుడి చేసి ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించినటువంటి అఘోరీగా చెప్పుకునే శ్రీనివాస్కి తమ సంఘానికి తమ సమాజానికి ఎటువంటి సంబంధం లేదనే ఒక అఫీషియల్ ప్రకటన అయితే రావడం జరిగింది. దీన్ని ఎవరో కాదు, అఖిల భారత అఘోరీ సంఘం అఖాడా నుంచి శ్రీ ఆదేశ్ నాథ్ జీ అనే అధ్యక్షుడు, అంటే అఘోరీ సంఘ అధ్యక్షుడు, ఆయనే స్వయంగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఉన్న సారాంశాన్ని ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం అఘోరీ చేసేటువంటి, అంటే అఘోరీగా చెప్పుకునే శ్రీనివాస్ చేసేటువంటి ఏ కార్యకలాపాలకి, తాను చేసే ఏ చర్యలకు కానీ దాని నిజంగా అఘోరీయే కాదని చెప్పేసి ఒక ప్రకటన వెలువడడం జరిగింది. తను చేసే ఏ కార్యకలాపాలకి, ఏ చర్యలకి వారికి తమకు, అంటే అఘోరీకి వారికి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా ఆ ప్రకటనలో చెప్పడం జరిగింది. అదేవిధంగా అఘోరీ ఏం చేసినా తానికి, అంటే అఘోరీ ఎలాంటి చర్యలకు పాల్పడినా దానికి తానే, అంటే అఘోరీగా చెప్పుకునే శ్రీనివాసే బాధ్యత వహించాలంటూ అక్కడ ఆ ప్రకటనలో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రకటన వెలువడేలాగా కృషి చేసింది శివరుద్ర స్వామీజీ. ఖచ్చితంగా మనం టీవీ తరపు నుంచి శివరుద్ర స్వామీజీని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నామంటే, అఘోరీ చేసినటువంటి అకృత్యాలు, మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న తరుణంలో అఘోరీ మాయలో పడి కొంతమంది బాధితులు ఇప్పుడే మీడియా ముఖంగా బయటికి రావడం జరుగుతుంది. మొత్తానికి అనుకున్నట్లుగానే అఘోరీ ఆ సమాజం నుంచి అఘోరీ అధ్యక్షుడు శ్రీ ఆదేశ్ నాథ్జీ నుంచి ఒక ప్రకటన రావడం జరిగింది. అయితే ఇదంతా ముందే గెస్ చేశాడా ఈ అఘోరీగా చెప్పుకునే శ్రీనివాస్ అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోకి ఇక మీ అడుగు పెట్టాం, మా ఇష్యూని వదిలేయండి, మా ఇద్దరిని ఇలా స్వేచ్ఛగా బతకనివ్వంటూ ఈరోజు ఉదయమే వారిద్దరు ఒక వీడియోని రిలీజ్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. దాంట్లో సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేసే ఆ విధానం చూస్తే ఖచ్చితంగా ఈ అఘోరా సామ్రాజ్యం నుంచి, అంటే అఘోరా సమాజానికి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రకటన వెలువడుతుంది. ఎందుకంటే శివరుద్ర స్వామీజీ చేసినటువంటి పోరాటం అలాంటిది. అట్లా పెద్ద పెద్ద అఖాడాల దృష్టికి తీసుకెళ్ళి ఈ అఘోరా నిజమైన అఘోరానే కాదు, ఇది ఈ అఘోరా మాయ వేసుకొని, ఆ వేషం వేసుకొని ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారంటూ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేదాకా ఆయన కృషి చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఒక ప్రకటన వెలువడిద్దని ముందే గ్రహించిన ఈ అఘోరీ చెప్పుకున్నటువంటి శ్రీనివాస్ ముందే వర్షిణిని తన మాయలో వేసుకొని, వర్షిణితో పాటుగా మేము ఆత్మార్పణ చేసుకుంటామంటూ సెంటిమెంటల్‌గా బ్లాక్‌మెయిల్ చేసే ఆ విధానం చూస్తే ముందుగానే ఇదంతా పసిగట్టాడని ఆలోచించొచ్చు. అంటే దీన్ని ఏ రకంగా చెప్పుకోవచ్చంటే, తను తెలుగు రాష్ట్రాల్లోకి ఇక అడుగుపెట్టను, మేము ఉత్తరాఖండ్, కేదార్‌నాథ్ ఆ ఏరియాలోనే ఇంకా అటే బతుకుతాం, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని స్వేచ్ఛాజీవులుగా వదిలిపెట్టండి. ఈ మీడియాకు మా వివాదం తప్ప ఇంక ఏదీ లేదా ప్రసారం చేయడానికి, దేశంలో ఉపయోగపడే ఇంకెన్నెన్నో ఉన్నాయి, దయచేసి వాటిని చూపించినట్టు వేడుకున్నారు. అదే టైంలో వీరు బ్లాక్‌మెయిల్ ఏ విధంగా ఉంటే వర్షిణితో చెప్పించే విధానం మనం చూడొచ్చు ముఖ్యంగా. ఈ అఘోరీ, అంటే శ్రీనివాస్‌గా, అంటే అఘోరీగా చెప్పుకున్న ఈ శ్రీనివాస్ వర్షిణిని చెప్పమని పుష్ చేస్తున్నాడు. అంటే ఏ విధంగా అంటే, చెప్పు మనిద్దరం, వాళ్ళు మళ్ళీ మన జోలికొస్తే మనిద్దరం కలిసి ఆత్మార్పణ చేసుకుంటాం, పెట్రోల్ కూడా రెడీగా ఉంది, చెప్పమ్మా చెప్పమ్మా అని చెప్పేసి వర్షిణి చెప్తే ఆ పిచ్చి తల్లి అనకూడదు, నిజంగా మంచి తల్లే కానీ పిచ్చిదయిపోయింది. ఆ తల్లి చెప్తుంది, మీరింక మా జోలికొస్తే ఈ మీడియా దయచేసి థంబ్‌నెయిల్‌లు పెట్టకండి. అఘోరీ నన్ను బలివ్వట్లేదు, నేను చాలా సేఫ్‌గా, చాలా హ్యాపీగా ఉన్నాను ఆయనతోనే. దయచేసి ఇట్లాంటి థంబ్‌నెయిల్స్ పెట్టడం బంద్ చేయండి. మీడియా మా పైన ఫోకస్ చేయడం ఆపేయండి. మేము హ్యాపీగా వెళ్తున్నాం, కేదార్‌నాథ్ వైపే బతుకుతాము, తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టము అని చెప్పేసి తనతో చెప్పేలాగా చేశాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఇక్కడ మీడియా ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చిందంటే, తను ఫేక్ అఘోరీ అని చెప్పేసి ఇప్పటికే తెలిసిపోయింది. ఎందుకంటే తన మొదటి భార్యగా లేకపోతే ఇంకొంతమంది మహిళలను మోసం చేసినట్టు ఈ వివాదాలన్నీ తెరపైకొచ్చిన నేపథ్యంలో తను ఒక ఫేక్ అఘోరీ, మహిళలతో ఆడుకోవడం కోసం, తన జల్సాల కోసం, డబ్బును అక్రమంగా సంపాదించడం కోసం వారిని మోసం చేసి, బెదిరించి, మంత్రతంత్ర శక్తులు ప్రయోగిస్తానని భయపెట్టి, భయాందోళనకు గురి చేసి డబ్బులు సంపాదించుకోవడం కోసమే ఈ వేషం కట్టాడని తెలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే తన అఘోరాగా నిరూపించుకునేందుకు తను మాయ చేసి తీసుకెళ్ళినటువంటి ఈ వర్షిణిని ఏదైనా చేసే అవకాశం ఉండొచ్చు, సో ఆ వర్షిణికి ప్రాణహాని ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ మీడియా, అంటే మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు రాష్ట్రాల్లో దీన్ని హైప్ చేసి దీన్ని ఫోకస్ చేయడం జరిగింది. ఈ విధంగానైనా ఫోకస్‌లో ఉన్న నేను ఒకవేళ వర్షిణికి ప్రాణహాని లాంటిది ఏదైనా తలపెడితే ఖచ్చితంగా నన్ను జైల్లో వేస్తారనే భయంతోనైనా వర్షిణికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఉంటాడు అనే ఒక ఉద్దేశంతో మీడియా కూడా స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఎవరి కోసమైతే మీడియా స్టాండ్ తీసుకుందో అదే వర్షిని మీడియాని విమర్శించడం, మీడియా పైన విమర్శలు గుప్పించడం, మీడియాకి ఇది తప్ప వేరే పని లేదా, మమ్మల్ని స్వేచ్ఛగా వదిలేయండి అనే విధానం చూస్తుంటే తన బుర్ర ఎక్కడుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు నువ్వు ఎంత బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడినా, ఎంత ఎమోషనల్‌గా
సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేయాలని చూసినా ఆ వర్షిణిని మాయ చేసి నీ పక్కన తిప్పుకుంటూ తనతో పాటు చెప్పించిన నీ మీద నమోదైనటువంటి సెక్షన్లు అలాంటివి, నువ్వు చేసిన అకృత్యాలు అలాంటివి, దానికి సంబంధించిన ప్రూఫ్లతో సహా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. పోలీసుల దగ్గర నీ పెద్ద చిట్టా ఉందని వార్తలు వస్తున్నాయి కాబట్టి నువ్వు ఈరోజు భయపడి తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టనని చెప్పేసి ఎక్కడో కేదార్నాథ్ పారిపోతా అంటున్నావు. ఎస్, మీ ఇంతకుముందు ఇదే మనం టీవీకి సంబంధించినటువంటి వీడియోలో చెప్పినట్టుగానే ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నటువంటి పోరంబోకుల్ని ఇక్కడ డబ్బు దోపిడీలు చేసి విదేశాలకు పారిపోయిన వాళ్ళనే గల్లా పట్టుకొని ఈడ్చుకొచ్చి ఇక్కడ బొక్కలో తోస్తున్నారు. నీలాంటి చిల్లర బచ్చేగాల్ని ఖచ్చితంగా బొక్కలో తోసే తీరుతారు. నువ్వు ఏ కేదార్నాథ్ కాదు, ఏ కలుగులో ఉన్నా బయటికి లాక్కొచ్చి నీకు బుద్ధి చెప్పంది వదిలిపెట్టరు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇట్లాంటి చదువుకున్న అమ్మాయిలు ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక భావం వైపు అడుగులు వేస్తే అంతవరకు ఓకే. కానీ నీలాంటి ఒక వేషగాడికి మాయలలో పడి ఇది ఒక జల్సాలకు అలవాటయ్యే విధానాన్ని ఖచ్చితంగా దీన్ని ఖండించాలి, దీన్ని ఎక్కడితో ఆపాలి. కాబట్టి నీలాంటి కొన్ని బొక్కలో తోస్తేనే మిగతా వాళ్ళు దీనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటారు. ఓకే, ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త పడాలని చెప్పి ముందు జాగ్రత్తగా కొంచెం అవేర్నెస్ని కూడా కల్పించిన వాళ్ళు అవుతారు. ఇప్పటికే నీ మీద నమోదైనటువంటి ఆ కేసుల పరంగా నిన్ను ఖచ్చితంగా ఈడ్చుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లోనే బొక్కలు వేస్తారు. ఇప్పటికే నీ మీద వ్యతిరేకత చూస్తున్నావు కదా, ఇటు మేల్స్ అటు ఫీమేల్స్ ఇంకా అదర్ కేటగిరీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ వారు కూడా నీ మీద కేసులు బుక్ చేయడం నువ్వు క్లియర్గా చూస్తున్నావు. వాళ్ళు బుక్ చేసిన కేసులు కూడా నువ్వు ఈరోజు తప్పు పడుతున్నావు. నువ్వు ఎక్కడ ఆపరేషన్ చేయించుకుంది, నీకు అసలు ఆ ముళ్ళు ఎలా పోయిందో కూడా డీటెయిల్డ్గా విన్నావు కదా. సో నీ నిజాలన్నీ బయటకు వచ్చేసాయి. ఇంకా నువ్వు అఘోరీ కాదని చెప్పేసి సాక్షాత్తు అఖిల భారత అఘోరీ సంఘం అఖాడ నుంచే ప్రకటన వెలువడింది. ఇంకా నిన్నెవరూ కాపాడలేరు, నువ్వెంత బ్లాక్మెయిలింగ్కి పాల్పడినా. ఒకవేళ ఇవన్నీ చూసి, ఈ వార్తలని చూసి నువ్వేదైనా హాని తలపెట్టాలి వర్షిణికని చూస్తే అది ఇంకా పెద్ద నేరం అవుతుంది. సో గమనించు, అఘోరీగా చెప్పుకునే శ్రీనివాస్ నీకే ఇది గమనించి, ఒకవేళ నువ్వు నిజంగా జెన్యూన్ అయితే వచ్చి ఫేస్ చేయి. తెలుగు రాష్ట్రాల్లో నీ మీద నమోదైనటువంటి కేసులన్నీ ఫేక్ అని చెప్పి ఫేస్ చేయి, నిరూపించుకో. అప్పుడు నీ జీవితం నువ్వు గడుపు, అంతే.